హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. అందేరా ఇదొక హారర్ డ్రామా సిరీస్ గైస్. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా ఉంది. నాకు హిందీ వచ్చు కాబట్టి నేను ఒరిజినల్ లాంగ్వేజ్‌లోనే చూసేసా. అందేరా అంటే డార్క్‌నెస్ అని మీనింగ్ వస్తుంది. ఈ సిరీస్‌లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 15 మినిట్స్ ఉంటుంది. మెయిన్ క్యారెక్టర్ ఆర్క్‌ని సీజన్ 1లోనే ఎండ్ చేశారు. బట్ సీజన్ 2కి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. మరి వస్తదో రాదో చెప్పలేం. జస్ట్ ఇందాక ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ చేశా. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అని మీకు జెన్యూన్‌గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే ఈ సిరీస్‌లో ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ఒక అమ్మాయి మిస్సింగ్ కేస్‌ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో తను ఒకడిని కలుస్తుంది. వాడు వాడి లైఫ్‌లో చాలా బ్యాడ్ ఫేస్‌లో ఉంటాడు. లైక్ ఏవేవో సూపర్ న్యాచురల్ థింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటాడు. సో అసలు ఆ సూపర్ న్యాచురల్ థింగ్స్ ఏంటి? లాస్ట్‌కి మన పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆ అమ్మాయి కేస్‌కి ఆ సూపర్ న్యాచురల్ థింగ్స్‌కి ఏమైనా లింక్ ఉందా? అనేది బేసిక్‌గా ఈ సీరీస్ ప్లాట్. టు బీ ఫ్రాంక్ నాకైతే బిలో యావరేజ్ అనిపించింది మామ. స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్‌లో సస్పెన్స్‌ని బాగా హోల్డ్ చేయగలిగారు. అసలు అంధేరా అంటే ఏంటి? మాన్‌స్టరా? లేక అదేమన్నా దెయ్యమా? అనే క్యూరియాసిటీ బిల్డ్ చేయగలిగారు. థర్డ్ ఆర్ ఫోర్త్ ఎపిసోడ్ అనుకుంటా. నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. అక్కడైతే సేమ్ టు సేమ్ స్ట్రేంజర్ థింగ్స్‌లో ఉన్నట్లే జరుగుతుంది గైస్. ఇన్‌స్పైర్ అయ్యారనడం కంటే ఆ బ్లాగ్ మొత్తాన్ని యాస్ ఇట్ ఈస్ దింపేసారనిపించింది. సీరీస్ లాస్ట్‌కొచ్చేసరికి ఒక మెస్‌లా అయిపోయింది గైస్. వీఎఫ్ఎక్స్ అయితే అస్సలు బాలేవు. అవి బాలేకున్నా పర్లేదు. స్టోరీని స్ట్రేంజర్ థింగ్స్ నుంచి ఇన్‌స్పైర్ అయినా పర్లేదు. అట్‌లీస్ట్ ఎంగేజింగ్‌గా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ లాస్ట్‌కి నాట్ వర్త్ ఇట్ అనిపించింది గైస్. స్టార్టింగ్‌లో ఉన్న ఇంట్రెస్ట్ లాస్ట్‌కొచ్చేసరికి ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేద్దామని స్టేజ్‌కొచ్చేసా. సో ఓవరాల్‌గా ఇఫ్ మీకు ఇండియన్ వర్షన్ ఆఫ్ స్ట్రేంజర్ థింగ్స్ చూడాలనిపిస్తే ఐ మీన్ పాయింట్ టు పాయింట్ కాపీ చేయలేదు కానీ అక్కడక్కడ మేజర్ చేంజెస్ చేశారు. బట్ మెయిన్ థీమ్ మాత్రం స్ట్రేంజర్ థింగ్స్ లానే ఉంటుంది. సో ఒక్కసారి టైమ్ పాస్ కోసం ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయొచ్చు. లేదా స్కిప్ చేసినా కూడా పెద్దగా మిస్ అవ్వడానికి ఏమి లేదు గైస్. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాస్ ఎ నాట్ అప్ టు ద మార్క్ సిరీస్. అడల్ట్ కంటెంట్ ఉంది. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సో ఇది గైస్ అంధేరా సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌లో వచ్చే వీడియోస్ డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.